టాలీవుడ్ లో మెగా హీరోగా మొదలయ్యి తనకంటూ మంచి ఫాలోయింగ్ ని సృష్టించుకున్నాడు మన బన్నీ. అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ తన స్టైల్స్ ను మార్చి ఇప్పుడు కామెడీ టచ్అప్ తో బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమా తెరకెక్కించే పద్ధతి కన్నా దాన్ని ప్రమోట్ చేసుకునే పద్ధతిలోనే సినిమా సగం హిట్ అని ఇట్టే చెప్పేయొచ్చు. విషయం ఏంటంటే టాలీవుడ్ లో ఆడియో వేడుకలకు చెక్ పెడుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ను స్టార్ట్ చేసిందే బన్నీ. తన గత సినిమా సరైనోడుతో ఈ కొత్త ప్రయత్నానికి నాంది పలికాడు. అయితే ఈ సాంప్రదాయం ఇప్పుడెలా మారిపోయిందంటే ఇప్పుడు చాలా మంది హీరోలు తమ సినిమాలకు సంబంధించి ఈ కల్చర్నే ఫాలో అవుతున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి టాలీవుడ్ టాప్ హీరోలు కూడా బన్నీ ఫార్ములాను అనుసరించారు అంటే అల్లు అర్జున్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా అందరినీ ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమాతో మన ముందుకు వస్తున్న బన్నీ ఈ సినిమా కోసం 2 మార్కెటింగ్ స్ట్రాటజీలను అనుసరిస్తూ తన అభిమానులకు డబల్ ధమాకా ఇవ్వడానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నాడు అని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త. వినిపిస్తున్న విషయం మేరకు దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించిన పాటల విడుదల వేడుకతో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 11వ తేదీ ఆదివారం రోజున డీజే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇక ఈ ఆదివారం ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత వచ్చే ఆదివారం జూన్ 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఈ 2 ప్రోగ్రామ్స్ తో ఈ సినిమాకి మంచి హైప్ తీసుకువచ్చి ఎలా అయినా 100 కోట్ల మూవీ క్లబ్ లో ఈ సినిమాను చేర్చాలి అని పక్కా ప్లాన్ తో బన్నీ ఆలోచన చేస్తున్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.